Hello everyone. CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఐఐసిటి అనేది జాతీయ రసాయన పరిశోధన సంస్థ మరియు సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఫ్రెండ్స్. సో ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్ టోటల్ పోస్ట్ అనేవి ఒక పోస్ట్ ఫ్రెండ్స్. శాలరీ అనేది పే స్కేల్ లెవెల్ 4 ప్రకారం. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 52,755 పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 27 సంవత్సరాలు. సో సెకండ్ వన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇందులో మొత్తం పోస్ట్ అనేవి 8 పోస్టులు ఫ్రెండ్స్. శాలరీ అనేది పే స్కేల్ లెవెల్ 1 ప్రకారం 35,393 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 25 సంవత్సరాలు. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా +2, దానితో పాటు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ స్పీడ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ చదివి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క పని గురించి ఇచ్చారు. రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఆఫీస్ రూమ్స్ క్లీన్గా మెయింటైన్ చేయడం, మిగిలిన పనులు ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 విధాలుగా కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో అందులో ఫస్ట్ వన్ ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మొత్తంగా 200 క్వశ్చన్స్. ఎగ్జామ్ టైం అనేది 2 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ ద్వారా. సో నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ అనేవి 150 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ టైం అనేది 2 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ అండ్ అర్హత కలిగి ఉన్నారో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ అనేది ఈ యొక్క వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ 2025. ఒకవేళ మీరు 2 పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే పోస్ట్ కోడ్ ద్వారా విడివిడిగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మిగిలిన వారు 500 రూపాయల అప్లికేషన్ ఫీ పే చేయాలి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.